వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయం ముందుకు రావాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్డీలోని బోధి పెవిలియన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడా తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. యాదగిరిగుట్టలో తిరుమల తరహాలో సౌకర్యాలు. పాలక మండలి చైర్మన్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం. రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యాలయాన్ని సందర్శించే భక్తులకు తిరుమల స్థాయిలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని వైటీడీ పాలక మండలికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. అదే స్థాయిలో ఆలయ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయ పాలక మండలిని నియమించింది. ఈ నెల 11న వీరు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో గోద్రెజ్ పామాయిల్ హబ్. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ను ఖమ్మం జిల్లాలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎంసీహెచ్ఆర్డీ పరిధిలోని బోధి పెవిలియన్ సీఎం రేవంత్ రెడ్డి గారితో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, గోద్రెజ్ అగ్రోవేట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి గారికి కంపెనీ ప్రతినిధులు సమగ్ర నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో 300 కోట్లతో భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 700 మందికి పైగా స్థానిక యువతకు ప్రత్యేకంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారికి వారు వివరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అంతర్జాతీయ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో అవకాశాలపై విస్తృతంగా చర్చ. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన పలు దేశాల అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ పరిధిలోని బోధి పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. సీఎం గారితో సమావేశమైన వారిలో మలేషియా పార్లమెంట్ సభ్యుడు ఎం శరవణన్తో పాటు బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బోర్డు సలహాదారు నిలీ గిల్బర్ట్, అమెరికా ప్రభుత్వ సలహాదారు, క్రిటికల్ మినరల్స్ మొమెంటమ్ టెక్నాలజీస్ సీఈఓ మహేష్ కొండూరు, అక్సన్ టెక్నాలజీస్ సీఈఓ అమిత్ మెహ్రా తదితర ప్రముఖులున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా పర్యావరణ, సామాజిక, పరిపాలనా ప్రాధాన్యతలతో పాటు అత్యాధునిక సాంకేతికత, ఏఐ వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పేపర్ లీకేజీలపై ప్రధాని మోడీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. నీట్, నెట్లలో పదే అవకతవకలు జరుగుతున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందంటూ ధ్వజమెత్తారు. ఇటీవల యూజీసీ నెట్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు మోడీ ప్రభుత్వంపై విమర్శలు గురిపించారు. నేడు మోడీ ప్రభుత్వం హాయిగా కళ్లు మూసుకొని నిద్రపోతుంది. ఎందుకంటే రాత్రులు మేల్కొని లక్షలాది మంది విద్యార్థులు మరి సంవత్సరాల తరబడి పడిన కష్టానికి వారి దృష్టిలో ఏ మాత్రం విలువ లేదంటూ పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి జవాబుదారీతనాన్ని ఆశించడం వ్యర్థమని యావత్ దేశానికి తెలుసని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. యూపీఏ హయాంలో సింగరేణి తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయింపు. ఇప్పుడు కేంద్రం ఇచ్చింది బొగ్గు తవ్వకాలకు పర్మిషన్ మాత్రమేనంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. అది కూడా మేము 2 ఏళ్ల పాటు కొట్లాడి సాధించామంటూ పేర్కొన్నారు. ఇదేదో మోడీ సర్కార్ ఘనత అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకోవడం పూర్తిగా ఆశ్చర్యకరమంటూ నిప్పులు చెరిగారు. 13 ఏళ్లుగా మైనింగ్ లీజులు పెండింగ్ పెట్టి సింగరేణి భవిష్యత్తుతో ఆడుకున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కోయిగూడెం 3, సత్తుపల్లి 2 బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా వేలంలో పెట్టిండ్రంటూ ఆక్షేపించారు. నాటి సీఎం కేసీఆర్ వేలంపాట్లో సింగరేణి పాల్గొనకుండా చేసి వాళ్ల బినామీలకే బొగ్గు బ్లాక్లు దక్కించుకున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇది గిరిజన చట్టాలను అతిక్రమించటమేనంటూ వారు వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అమెరికాకు చెందిన బీమా ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ నేషన్ వైడ్ హైదరాబాద్ లో తన తొలి అంతర్జాతీయ గ్లోబల్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదే. అమెరికాలోని కొలంబస్, డిమోయిన్, అలాగే
స్కాట్స్డేల్ కేంద్రాల తర్వాత హైదరాబాద్ ను సంస్థ తన 4వ ప్రధాన కార్యాచరణ కేంద్రంగా ఎంపిక చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేషన్ వైడ్ సంస్థ ఎండీ వికాస్ జైస్వాల్ మర్యాదపూర్వకంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారిని కలిశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, క్యాపిటల్ ముఖ్యమైన రంగాల్లో హైదరాబాద్ ప్రపంచంలోని ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిందంటూ ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు వారికి స్పష్టం చేశారు.